హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అక్బర్స్ వ్యూ పాయింట్. ఫస్ట్ నా తరపున మీ అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ రోజు ఎక్కడికి వచ్చినామంటే కువైట్ సిటీ మాల్యా బీచ్ టిక్ టాక్ పార్క్ పక్కన ఉన్న మ్యూజియం దగ్గరకైతే వచ్చున్నాము. సో లేట్ చేయకుండా మ్యూజియం లోపలికి వెళ్ళి చూసేద్దాం రాండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది కువైట్ పార్క్. आज क्या है कि वो रेडी करते हैं क्या कि फिश फ्री रखा है. ఎందుకు చూసారు కదా ఫ్రెండ్స్, లోపలికి ఎంట్రీ అవ్వగానే ఒక షిప్ అయితే కనపడింది. అలాగే కొన్ని పాత వస్తువులు కనపడినాయి. ఇక్కడ ఇల్లులు చూస్తున్నారు కదా, పాత కాలంలో కువైట్ వాళ్ళ ఇల్లు అన్ని ఇలాగే ఉన్నాయన్నమాట, కువైట్ లో ఇల్లులు. సో ఇక్కడ లోపలైతే మనం వెళ్ళి చూద్దాం రండి. ఈ ఇళ్ళకి పిల్లర్స్ చూసారా, పిల్లర్ కూడా ఖర్జూరం చెట్టుతో పిల్లర్ చేసి పెట్టున్నారు. సో ఆ కాలంలో అంతా ఇలాగే ఇల్లు కట్టి ఉన్నారనమాట వీళ్ళంతా. దీని లోపల అవతలికి పోతే కొన్ని షాప్స్ ఉంటాయన్నమాట. ఆ షాప్స్ లో వీళ్ళు పాత కాలంలో యూజ్ చేసిన వస్తువులు, అలాగే పాత కాలంలో వీళ్ళు ఎలా ఉన్నారు అవన్నీ కూడా బొమ్మల్లాగా చేసి పెట్టుంటారు. అది మొత్తం కూడా మీకు చూపిస్తాను. వీడియో ఇంట్రెస్ట్ గా ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. పిల్లర్ లేకుండానే దీని మీదే సపోర్ట్ స్టెప్స్ అని చెప్పు. ఇలా బా, ఈ స్టెప్స్ దీన్ని చూపించాలని. పైకి పోవచ్చా? వద్దు, పైకి వద్దు. లేదులే, క్లోజ్ చేస్తుంది. ఇటు అంగళ్ళు ఉంటాయి ఈ పాతలలోనే. అప్పుడు ఆడలు వస్తుంది. ఆ పక్కన అంగళ్ళు మనం వద్దులే, వచ్చి చాలా. ఒకప్పుడు అది, ఒకప్పుడు అది, ఒకప్పుడు అది, ఒకప్పుడు అది, అలా చెప్పు. ఫస్ట్ ఉన్నది ఇది, ఫస్ట్ అది. క్యూట్, సో క్యూట్. వాడిని కొడుతుంది, ఇల్లు కట్టుకోండి. చంద్రముఖి తలుపులు. చంద్రముఖి అయ్యే కదంట నా, చూడు ఒకసారి. అయ్యే తలుపు చంద్రముఖి. చంద్రముఖి తలుపు చూడన్నా, అంత పడుతుంది. దాన్ని ఒక్కదాన్ని సపరేట్ కదా చంద్రముఖి తలుపు. ఇంతకుముందు సౌదీలో ఉండేటి. డోంట్ టచ్. ఇది వన్ది నల్ల ఉంది. సారీ బ్రో. వాటి గురించి నువ్వు బాగా చెప్పాలి, కాన్సెప్ట్ ఎడిట్ చేసి. ఇంకా ఫస్ట్ ఉన్న కార్ ఇది తెచ్చే అట్లా ఈ పక్క నుంచి చూద్దు, ఆ పక్క నుంచి బాగుంటుంది. ఫస్ట్ ఉన్న సౌదీలో కార్ అది. అప్పట్లో తాంబేలు ఇలా ఉండేటి. తాంబేలు అని చెప్పు దాన్ని. గ్యాస్ సిలిండర్ లాగా. ఇదే మ్యూజియం, ఇంకేముంది మ్యూజియం.
అమ్మేవాళ్ళు అడుగుదాం ఉండి ఫస్ట్. వద్దు వద్దు తీసేసి వెళ్ళిపోతా ఉంటాం. స్వీట్ కార్న్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే మాల్యా బీచ్ దగ్గర ఉన్న టిక్ టాక్ పార్క్ అన్నమాట. ఈ పార్క్ కి టిక్ టాక్ పార్క్ పేరు ఎందుకు వచ్చిందంటే చాలా మంది ఇక్కడ వచ్చే టిక్ టాక్ చేసుకుంటా ఉంటారు. సో అందుకని ఈ పార్క్ కి టిక్ టాక్ పార్క్ అని పేరు అయితే వచ్చేసింది అనమాట. ఇదే మ్యూజియం బయట మీరు చూస్తుంది, ఇదే మ్యూజియం చూడండి. అలాగే బీచ్ దగ్గర ఇలాంటి ఎలక్ట్రికల్ సైకిల్ అయితే ఉంటుంది. ఇది వచ్చి కోయిట్ వాళ్ళ దగ్గర ఒక యాప్ ఉంటుంది అనమాట. వాళ్ళు కార్డ్ తో ఫోన్ పే లాగా చేసుకుని ఉంటారు. దాంతో పే చేస్తే ఇది వచ్చి అన్లాక్ అయిపోతుంది. 1 అవర్ కి ఏమో ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకుని తిరగచ్చు. సో మనం వీడియో ఎండ్కి అయితే వచ్చేసాం అనమాట. చూసారు కదా, ఇదే బీచ్, టిక్ టాక్ పార్క్ అండ్ మ్యూజియం 3 కూడా ఒక వీడియోలో మీకు చూపించేశాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఒక లైక్ చేసి, ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా మీతో సెలవు తీసుకుంటుంది నేను మీ అక్బర్. టాటా, బై బాయ్.